హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెషిన్ని. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసాం. ఫ్రెండ్స్, మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏరియాల్లో మనం శానిటరీ వర్క్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇది వచ్చి అదే ఏరియా అనమాట. సో 2 బాత్రూమ్లు ఇవి, అటాచ్డ్ బాత్రూమ్ పక్కనే 2. ఈ బాత్రూంలో వచ్చి మనం పీయూసీ పైప్స్, పీయూసీ ఫిట్టింగ్స్ మనకి కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. సో దాంతో మనం శానిటరీ వర్క్ చేసాం. సో వాస్తు ప్రకారంగా ఎలా చేసాం అనేది కూడా మీకు దీంట్లో వివరించడం జరుగుతుంది. అలాగే మనకి కమోడ్, నార్మల్ కమోడ్, వెస్ట్రన్ కమోడ్ అనేది, సో దానికి సంబంధించిన మెజర్మెంట్స్ అని కూడా వీడియో చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి అసలు లైనింగ్ అనేది ఎలా చేసుకోవాలి, లెవెలింగ్ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే ఈ మ్యాన్ హోల్లోకి అటాచ్డ్ బాత్రూమ్ పైప్ అనేది ఎలా కలుపుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కొత్తగా ఎవరన్నా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్కి సంబంధించి మాత్రమే వీడియోలు మన ఛానల్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే కొంతమందికి మేస్త్రీలకి మనకి యూట్యూబ్ వీడియో అనేది రికమెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా ఈ వర్క్లో ఈ శానిటరీకి సంబంధించిన ఈ వీడియో కాకపోవచ్చు, లేదా వేరే వీడియోలు చూడండి. ఎక్కడ ఏ శానిటేషన్ వర్క్ సంబంధించిన డౌట్లు ఏమన్నా కానీ సో వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ ఏం డౌట్ ఉందో చూపించి దానికి తగ్గ వీడియో చేసి మీకు ఇస్తాను. ఒకవేళ మనకి వర్క్లో అనేది కొంతమందికి చదువు రాకపోవచ్చు. సో ఫ్రెండ్స్, మన ఇంట్లో పిల్లలకి అనేది ఇప్పుడైతే ఏం చెప్పవలసిన లేదు. సెల్ ఫోన్ గురించి అంతా తెలుసు, వాళ్ళకి కామెంట్ ఎలా చేయలేకో తెలుసు, మనకైతే తెలియకపోవచ్చు. వాళ్ళకి చెప్పి చేయించండి, మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మన వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదేనండి అటాచ్డ్ బాత్రూమ్, 2 అటాచ్డ్ బాత్రూమ్లే. సో 2 కూడా కమోడ్లే, వెస్ట్రన్ కమోడ్లే. మనం ప్లాన్ వేసుకొని పైపులు ఎలా నడిపించుకోవాలి అనే ప్లాన్ ప్రకారంగా మనం బెజ్జలు అనేది కుట్టుకోవాలండి ఫస్ట్. సో ఈ వర్క్లో కంపల్సరీగా మనకి మిషన్ ఉండడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వర్క్ అనేది స్పీడ్గా అవుతూ ఉంటుంది. ఈ మ్యాన్ హోల్లోకి మనకు కలవాలన్నమాట. ఆ రాయి కింద మనకి మ్యాన్ హోల్ ఉంది. సో మనం ఇలా మట్టి తీయించుకొని మనం బెజ్జలు అనేది ఈ వాటంలో మట్టికి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. వాటర్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా చూసుకోవాలి, మనం కంగారు పడకూడదు. ఇది ఓపెన్ చేసాం. సో పాత మ్యాన్ హోల్ అనమాట, దీంట్లోకి మనం తీసుకొచ్చి మనం కలపాలి. అంతా ఒకే లైన్ ఉంటుంది అనమాట. ఇది అండర్ డ్రైనేజ్ ఏరియా కాబట్టి ఒకే లైన్లో అన్నీ కలిపేస్తారు ఇది. సో దీనికి సంబంధించిన పీయూసీ ఫిట్టింగ్స్ అనమాట ఇవి. ఈ మన కాంట్రాక్టర్ గారు వచ్చి పీయూసీ ఫిట్టింగ్స్ ప్లస్ పీయూసీ పైప్స్ తేవడం జరిగింది. సో వాళ్ళకున్న బడ్జెట్ మేరకు వాళ్ళు తీసుకురావస్తే మనం దాన్ని బట్టి మనం చేయాలి. మనకు కావాల్సిన చెప్పడం మాకైతే సరిపోం. సో అలాగే మనం ఈ పీయూసీ పైప్ ఫిట్టింగ్స్ అనేది కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎస్ఎల్బిఆర్ ఫిట్టింగ్ లాగా మనకి ఎలా పడితే అలా తిరగదు. ఒకసారి గమ్మేసామంటే అది కతికిపోద్ది, మనకి ఎలా కావాలి తిరగడానికి అవకాశం ఉండదు. ఏమైనా మళ్ళీ తేడా వస్తే మనని కట్ చేసి మళ్ళీ కప్లింగ్ చేసుకోవాలి, లేదా మనం కాలు చెక్కించుకోవాలి. సో పని అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది పీయూసీ పైప్తో. ఇప్పుడు అనేది మనం ఏంటంటే కరెక్ట్గా మెజర్మెంట్స్, అలాగే బెండ్లు వంపు ఎలా తిప్పాలి, కరెక్ట్గా తిప్పి ఎక్కించుకొని మనం అప్పుడు గమ్మేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ ఇది ఈ వర్క్లో. సో ఈ ఎస్డబ్ల్యూఆర్, ఈ వై అనేది పీయూసీలో ఉండవు, ఓన్లీ ఎస్డబ్ల్యూఆర్ సిస్టంలో మాత్రమే ఉంటాయి. దానికి మనం అలాగా అక్కడ ఆ ఒకటే ఫిట్టింగ్ 2 ఫిట్టింగ్లు వచ్చినాయి కాబట్టి దానికి సంబంధించింది పేస్ట్ అనేది మనం రాయలేదు. అలాగా పేస్ట్ లేనప్పుడు ఇలాగ మనం ఈ వీడియో చూపిస్తున్న విధంగా కొబ్బరి నూనె వాడి మనం యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగా వెళ్ళిపోద్ది అనమాట. సో 2 మనకి వేస్ట్ వాటర్ టాయిలెట్ పైప్ వస్తున్నప్పుడు సో గోడ నుంచి 3 అంగుళాలు ఉండాలన్నమాట. మేము వాస్తవంగా అయితే అటు 4 ఇటు 4 లేదా అటు 3 పెడతాం కార్నర్లో. ఇక్కడ ఏంటంటే ప్లంబింగ్ మేస్త్రి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ పని అనేది. ఆయన ఏంటంటే మరీ మూలకొద్దు, కనీసం ఈసా నుంచి ఒక అడిగిచ్చి ఒకవైపు 3 అంగుళాలు ఖాయం చేసుకోని అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనం చేసాం. సో 2 బాత్రూమ్ కూడా సేమ్ అంతే అనమాట. ఈ ఒకే లైన్లో వేస్ట్ వాటర్ పైపులు వెళ్తున్నప్పుడు మనం అలాగా వై ఫిట్టింగ్ వేసి దానికి 45 వేసుకొని అలా చేసుకుంటే ఏ లైన్కి లైన్ బయటికి పోద్ది అనమాట. సో అదే మీకు లైన్ చేస్తున్నాను. 2 నాన్ ట్రాప్లే. కంపల్సరీగా మనకి అండర్ డ్రైనేజ్ ఏరియాలో నాన్ ట్రాప్లే ఉండాలి. ఆ ఏరియా కాకపోయినా మన సెప్టిక్ ట్యాంక్ ఉన్న ఏరియాలో కానీ కంపల్సరీగా నాన్ ట్రాప్ యూజ్ చేయడం మంచిది ఫ్రెండ్స్. బాత్రూంలో బెండ్లు అనేది వాడకండి. సో 4 అంగుళాల మెజర్మెంట్ అనేది మనం కరెక్ట్గా బెండ్లు ఎక్కడ కావాలో మెజర్మెంట్ చూసుకొని అక్కడ పెట్టుకోవాలి. గది సెంటర్ అనమాట. సో బాత్రూమ్కి సెంటరు. బాత్రూమ్ చిన్నదనుకోండి, డోర్కి వచ్చి మన కమోడ్ తోలుదనుకోండి, ఏదో మూల జరుపుకోవాలి. సో ఇది వచ్చి 46 అంగుళాలు వచ్చింది, దాన్ని బయట చేసాం అంటే 23 అంగుళాలు వచ్చిందనమాట. చేస్తే ఆ 23 అంగుళాల ప్రకారం గీత పెట్టుకొని దానికి మన లైన్ ప్రకారంగా లైన్ చేసుకుని టేప్తో మెజర్మెంట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట.
దీనికి మట్టి టీఎస్ అనమాట. పీయూసీ టీ వాడి 2 బాత్రూమ్‌లు ఒకే లైన్‌లో కలిపాం. ఈ కమోడ్‌కి అనేది మనం ఎల్బెంట్ పెట్టుకుంటాం. అది మీకు తెలిసిందే, చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి అక్కడ జాయింట్ పడింది కదా! నేను చేసిన కొంచెం పొరపాటు కొంచెం వంపొచ్చింది. దానికోసం మళ్ళీ కట్ చేసి మళ్ళీ ముక్క జాయిన్ చేయడం జరిగింది. పీయూసీలో ఉన్న ఒక పెద్ద తలకాయ నొప్పి ఇదేనండి. చూడండి అలాగా సెంటర్ అనమాట. గది సెంటర్. ఇది బాత్రూమ్ కాబట్టి ఉత్తరం ఫేసింగే వచ్చింది. కంపల్సరీగా నార్మల్ కమోడు గానీ, బేసిన్ గానీ ఏదైనా గానీ ఉత్తరం గానీ, దక్షిణం గానీ సో 60% ఉత్తరం ఫేసింగే ఉండడం జరుగుతుంది ఎక్కువ సిద్ధాంతాలు కుదరకపోతే ఆ ప్లేస్‌లో గుమ్మొచ్చనుకోండి. సో దక్షిణ ఫేసింగ్ పెట్టాల్సొస్తది. ఉత్తర దక్షిణాలు తప్ప ఏ దిక్కు పెట్టకూడదండి వాస్తు ప్రకారంగా. అలాగే ఈశాన్య మూల మనం న్యాంట్రప్ అనేది వాడుకుంటాం. సో ఆ మూల అనేది ఈ వేస్ట్ వాటర్ అనేది జరపొచ్చు. అక్కడ మొద్దు ఇయన్నీ ఉండటం వల్ల మనం ఏంటంటే 2 ఒకే లైన్‌లో మ్యాన్‌హోల్‌కి దగ్గరగా ఉంటదని ఇక్కడే ఆ మట్టితో కూర్చోంటే మనకి మ్యాన్‌హోల్ వస్తదనమాట. ఇలా లైన్ చేసిన తర్వాత లెవెలింగ్ చేసుకోవాలి. వాటాలు ఒకటికి 2 సార్లు చూసుకోవాలండి. ఈ నాన్ ట్రాప్‌లో కూడా ముక్క ఎందుకు పెట్టామంటే మనకు టైల్స్ వస్తాయి. ఆ టైల్స్ ఏసినప్పుడు మనకి నాన్ ట్రాప్ కిందకి వద్దని గలీజ్ లేకుండా మనం టైల్స్ పై లెవెల్‌కి కట్ చేసుకుంటామన్నమాట ముక్క. దానివల్ల అప్పుడు ఏమవుతుంది జాలి కింద నీట్‌గా కనబడద్ది. పై ముక్కే ఉంటది కాబట్టి నీట్‌గా కనబడద్ది. చూడండి అలాగే మనం లెవెలింగ్ అయిన తర్వాత సున్నంతో దిమ్మలేసేసుకోవాలి కంపల్సరీగా కూడా. అప్పుడేంటంటే మన లెవెలింగ్ చెడదు. సో ఏంటంటే ఈ వర్క్‌లో వచ్చి మనం ఓన్లీ పైపులు మాత్రం లాగాం. టాప్ మేస్త్రి గారు వాళ్ళు బెడ్డేసుకుంటా అన్నారు. కమోడ్‌కి అలా పైప్ ముక్క నిలబెట్టేయడం మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే టైల్స్ వేసిన తర్వాత పల్లమైపోయే అవకాశం ఉంటది. మన వర్క్‌లో అన్నాక అన్ని మిషన్లు ఉంటే మనకి స్పీడ్‌గా అవుద్దండి. సో ఇదేంటంటే పైప్ అనేది తగ్గింది. సో అందాక ముక్క పెట్టి మనం మ్యాన్‌హోల్ లైన్ చేసేసి ఫినిషింగ్ చేయాలనమాట. సో ఈ వర్క్ అంతా ఒకే రోజు జరుగుతుందండి. తప్పదు అర్జెంట్ అన్నారు. వాళ్ళకి కూడా బాత్రూమ్ లేవంటే ఆ రోజు మొత్తం అంతా మట్టి తవ్విచ్చి ఈ లైనింగ్ అంతా చేసి చేస్తున్నాం. అప్పటికప్పుడు పైపులు తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. సో మ్యాన్‌హోల్ అనేది అలా కట్టుకోవాలండి. వేస్ట్ వాటర్ పైపు ఎలా పెట్టుకోవాలి, టాయిలెట్ పైపు ఎలా పెట్టుకోవాలో కూడా మీకు వివరిస్తాను. చూడండి ఫినిషింగ్ చేస్తాం మ్యాన్‌హోల్ ఫినిషింగ్ అనేది. సో టాయిలెట్ అనేది నార్మల్ పైపు వాడతాం. వేస్ట్ వాటర్ ఇన్నర్ వాడతాం కదా! ఈ మధ్యలో గ్యాస్ పైప్ అనమాట. చూడండి టాయిలెట్ పైప్ అనేది కిందకుండాలి. వేస్ట్ వాటర్ పైపు కొద్దిగా కనీసం ఒక అంగుళం, అంగుళన్నర పైపు ఉంటే మంచిది ఫ్రెండ్స్. అలాగే మనం చూడండి మొత్తం లైన్ చేస్తాం. తీసుకొస్తారు ఈ లోపల పైప్ అనేది. అలా జాయిన్ చేసి తీసుకెళ్ళి మనం ఆ చివరి మ్యాన్‌హోల్ అనేది కలపడం జరిగింది. ఇక్కడ మనం 2 మ్యాన్‌హోల్ బిళ్ళలు పోయడం జరిగింది. ఒకటేమో మనం చేసిన దానికి, ఒకటేమో పాత దానికనమాట. పాత దాని మీద ఇంతవరకు నాపరే ఉండేది. సో ఇప్పుడు దాని మీద బిల్లేసుకుంటారు. ఈ తట్టు అనేది తట్టులో కూర్చుంటది బిళ్ళ. ఈ బిళ్ళ చుట్టూరు వచ్చి 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటదండి. మనం ఎప్పుడైనా తీసుకోవాలంటే ఫ్రీగా తీసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయకుంటే ఇంతవరకు మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.